స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఎర్రకాలువ వరద ముంపు నివారణకు ఆధునీకరణ పనులను చేపడతాం. వరద ప్రాంతాల్లో మంత్రుల బృందం పర్యటన. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు సమగ్ర ప్రణాళిక. ఆక్రమణల విషయంలో తొలగింపు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వరరావుతో కలిసి నగరంలో తనిఖీలు చేపట్టాం. కమిషనర్ కేతన్ గర్గ్. వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ. 25 కిలోల బియ్యం, ఇతర సరుకులు అందజేద్దాం. బాధితులకు అండగా ఉంటాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎర్రకాలువ వరద ముంపు నివారణకు తక్షణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్లు పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, కందుల దుర్గేష్, మాజీ శాసనసభ్యులు బోరుగుపూడి శేషారావు, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జేసీఎన్ తేజ్ భరత్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవులు నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం, నిడదవోలు మండలాల్లోని సూర్యారావుపాలెం, పసలపూడి కాల్దారి, తాళ్లపాలెం, కంసాలపాలెం, సింగవరం, రావిమెట్ల గ్రామాల్లో పర్యటించి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎర్రకాలువ వరద ఉధృతి వలన ప్రతి ఏడాది వేలాది ఎకరాలు పంట ముంపుకు గురై పంట నష్టం ఏర్పడడం వల్ల రైతు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఎర్రకాలువ జంగారెడ్డిగూడెంలో మొదలై భీమవరం శివారు వరకు ముంపు ప్రభావం ఉంటుందని, దీని వలన 20 మండలాల్లోని గ్రామాల్లో చేతికొచ్చిన పంటకు నష్టం జరుగుతుందన్నారు. ఎర్రకాలువ ముంపు నివారణకు తక్షణ, మధ్యస్థ, శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చైనా చేసి ఆధునీకరణ పనులు చేపట్టి ముంపు నివారణను అరికట్టడం జరుగుతుందన్నారు. ఎర్రకాలువ వరద ముంపు నివారణ పనులను 3 అంచెలలో చేపట్టడం జరుగుతుందని, ముందుగా ఏటిగట్టు గుంతలను పూడ్చడం, తదుపరి సూయిస్ తలుపులు మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని, 3వ దశలో ఇరిగేషన్ శాఖ సమన్వయంతో ఎర్రకాలువ ముంపు నివారణ లక్ష్యంగా పనులు చేపడతామని అన్నారు. ఎన్ని కోట్లు ఖర్చైనా చేపట్టి ప్రభుత్వం అంకిత భావం, చిత్తశుద్ధితో మోడర్నైజేషన్ పనులను వచ్చే సీజన్లో పూర్తి చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం వ్యయానికి మించి 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని, ప్రతి శాఖలో అప్పులే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అపారమైన అనుభవం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి చెందేలా సంపద సృష్టిస్తారని మంత్రి పేర్కొన్నారు. దానివల్ల అటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. చాలా గ్రామాలు ముంపుకు గురై ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. మీరందరూ సజీవ సాక్షులు. గతంలో కూడా మీరు పనిచేశారు. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక విపత్తు వస్తే, ఎప్పుడైనా వరదలు వస్తే ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే రివ్యూ తీసుకొని అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసినటువంటి రోజు ఒక్కటైనా ఉందా? ఆ రోజు 5 సంవత్సరాల్లో ఒక మంత్రి అయినా, ఒక అధికారి అయినా గ్రామాలకు వెళ్ళి పేదవాడికి పలకరించినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉందా? మొన్న ఎప్పుడైతే భారీ వర్షాలు వస్తాయి, గోదావరి నదికి విపరీతంగా వరదొస్తుందని తెలిస్తే మా విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి అనిత గారు జూమ్లో కాన్ఫరెన్స్ తీసుకొని కలెక్టర్లకు అలర్ట్ చేశారు. ఏవైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో, ముంపు మండలాలు ఉన్నాయో అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు, వారందరికీ సురక్షిత ప్రాంతాలకి తరలించడమే కాదు, మీరు చూశారు గతంలో వరదొస్తే తరలించి వారికి బస్తాల్లాగా ఒక స్కూల్లోనో కొట్లోనో పెట్టేయడమే తప్ప ప్రభుత్వాలు చూడక ఆర్తనాదాలు విన్నాం. మాకు భోజనం అందడం లేదు, పిల్లలకు పాలు అందడం లేదు, సకాలంలో నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవని. ఈ 5 రోజుల్లో ఎక్కడైనా ఒక వార్త వచ్చిందా? భోజనాలు పెట్టాం, పిల్లలకు పాలు ఇచ్చాం, వాటర్ ఇచ్చాం,
వాళ్ళు మళ్ళీ నార్మల్గా వచ్చి ఇంటికి వెళ్ళేసరికి 3,000 రూపాయలు పరిహారం కూడా ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేశాం. ఈరోజు ఈ 2-3 జిల్లాలు తిరుగుతుంటే గత ప్రభుత్వం పాపాల వల్ల ఏవైతే పురాతనమైనటువంటి కాలువలు ఉన్నాయో, గెడ్డలున్నాయో 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. కనీస స్థాయిలో మెయింటెనెన్స్ చేయలేదు. కనీసం ఒక తట్టెడు మట్టి తీసి ఆ కాలువలో ఉన్నటువంటి అడ్డు కూడా తీయకపోవడం వల్ల నిన్న వచ్చినటువంటి వరదలకి ఆ కాలువలు పొంగి 1000 ఎకరాలు రైతు పెట్టినటువంటి పంట పూర్తిగా నాశనం అయిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించారు, మా మంత్రుల బృందానికి పంపిస్తున్నాం, నష్టపోయినటువంటి రైతాంగానికి పలకరించడమే కాకుండా ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్ని సదుపాయాలు అందుతున్నాయో లేదో చూసి రైతాంగానికి ఏ విధంగా మనీ సహకారం ఇవ్వాలో అన్నీ తెలుసుకొని నాకు చెప్పండి, నేను రైతుల పట్ల చాలా ఉదారంగా ఉన్నాను, అవసరమైతే ఒక పైసా ఎక్కువ ఇచ్చైనా రైతులు కష్టాలు తీర్చి వారి రుణం తీర్చుకుంటానని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల మేము బృందాలుగా వచ్చి తిరిగాము. మధ్యలో సెషన్స్ టైంలో కూడా ఎవరైతే స్థానిక మంత్రులు వచ్చి ఒక పూట అసెంబ్లీ చూసి ఒక పూట వచ్చి పలకరించి వచ్చినటువంటి దాఖలాలు. నిన్న ప్రజలు 5 సంవత్సరాలు ఇటువంటి పరిస్థితి ఉంటే ఒక్క ఆఫీసర్ రావడం కానీ, ఒక్క మంత్రి రావడం కానీ, ఒక ఎమ్మెల్యే రావడం కానీ మేము ఎప్పుడు చూడలేదు. మీరు వచ్చారు, ఇదే మాకు ఆనందం అని మీ సాక్షిగానే చాలామంది నిన్న వారి హర్షాన్ని తెలియజేశారు. వరద ముంపు బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరు అధైర్యపడవద్దని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కారణంగా గోదావరి వరద నీరు పోటెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఈ సందర్భంగా వరదలతో నిరాశ్రులైన కేతవారి లంక, గోదావరి గట్టు క్రింద వెదురుముర్ల లంక ప్రాంతాలకు చెందిన సుమారు 87 కుటుంబాలకు ఆదివారం 20వ వార్డులో ఉన్న మున్సిపల్ కళ్యాణ మండపం నందు పునరావాసం కల్పించిన వాసులకు 3,000 రూపాయలు ఆర్థిక సాయంతో పాటు 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో కురిసిన అధిక వర్షాల కారణంగా గోదావరి తీర ప్రాంతంలో జలమయమైన ముంపు బాధితులకు పునరావాసం కల్పించి వారికి భోజన సదుపాయం, మంచినీటి సదుపాయం, వారి ఆరోగ్య సంరక్షణకై వైద్య సదుపాయం కల్పించామని, అంతేకాకుండా వరద ముంపు బాధితులకు సాయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3,000 రూపాయల నగదు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయవలసిందిగా ఆదేశించారని గోరంట్ల అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే డ్రైనేజీలు, కాలువలు అస్తవ్యస్తమయ్యాయని, వరదల్లో ఇల్లు కొట్టుకుపోయిన వారికి, అగ్ని ప్రమాదాల్లో ఇల్లు కాలిన వారికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన IAY పథకంలో ఒక్క ఇల్లు కూడా ఎవరికీ కేటాయించలేదని, గత ప్రభుత్వంలో వరద బాధితులకు సాయమే చేసింది లేదని గోరంట్ల అన్నారు. బాధితులు ఎవరూ అధైర్యపడవద్దని, ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు పునరావృతం చేస్తారని అన్నారు. వరదల్లో మరణించిన వారికి 4 లక్షల రూపాయలు పరిహారం ప్రభుత్వం అందజేస్తుందని గోరంట్ల అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, టీడీపీ నాయకులు కోసూరి రంగరాజు, వెంకన్నబాబు, 28వ వార్డు ఇన్ఛార్జ్ శీలం గోవింద్, 19వ వార్డు మాజీ కార్పొరేటర్ గోందేసి మాధవీలత, 18వ వార్డు మాజీ కార్పొరేటర్ మానుపట్టి తాతారావు, 20వ వార్డు ఇన్ఛార్జ్ వడ్డి వరప్రసాద్, గోందేసి హరినాథ్ రెడ్డి, చిట్టిబోయిన శ్రీనివాస్, కేతా సత్యనారాయణ, బీజేపీ నాయకులు కోరగంటి సతీష్, యానాపు యేసు, కేతా అప్పారావు, అరుమిలి రమేష్, లక్ష్మణ్ రావు, కుసుమ, పీతా వంశీ తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా పరిరక్షణ ఇవాళ ఢిల్లీ నుంచి వస్తారు, మీకే సమావేశం పెట్టారు. రావడంతో మళ్ళీ ఆయన కూడా వరద ప్రాంతాలు తనిఖీ చేసి ఏ విధంగా, ఎందుకంటే హుదూద్ తుఫాన్లో కానీ ఇతర తుఫాన్లో అప్పుడు ఏ విధంగా ఆయన వ్యవహరించారు, ఏ విధంగా ఆదుకున్నారో మనం చూసాం. మళ్ళా రైతులను ఆదుకుంటామని సవనీగా మనం చేస్తాం. కూటమి ప్రభుత్వం పక్ష సాధింపులో పాల్పడుతుంది అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కూడా అరెస్ట్ చేశారు. ఈరోజు దేనికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హత్య రాజకీయాలు చేయమని ఎవరు చెప్పారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి
దొరికి బరి తెగించి రోడ్డు మీద వెళ్ళి పొలవర్తి నాని మీద దాడి. కార్లు దాడి చేసి కార్లు బట్టలు కొట్టి బండరాలతో దాడి చేయమని చెప్పారా? ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో పోలీస్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీం ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. ఆదివారం నగరపాలక సంస్థ అధికారులు పోలీసులు అధికారులతో కలిసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ పూర్తి నియంత్రణ నేపథ్యంలో క్రమబద్ధీకరణ చేయాల్సి ఉందన్నారు. అందుకు అనుగుణంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసి ఆక్రమణ తొలగింపులకు సంబంధించి సమగ్ర నివేదిక అందజేయాలని అన్నారు. నగరంలోని అన్ని సీసీ కెమెరాలను పనిచేసే విధంగా చూడాలని అన్నారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని యాక్షన్ ప్లాన్ రూపొందించాలని తెలిపారు. పట్టణ ప్రణాళిక విభాగం ఆమోదించిన ప్లాన్ను అనుసరించి నిర్మాణాలు ఉండాలని, రహదారుల ఆక్రమణ చేసి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని పేర్కొన్నారు. నగరంలో ఆటోలకు వాహనాలకు నిర్దేశించిన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాలని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి అపరాధ రుసుం వసూలు చేస్తామని అన్నారు. పలువురు ఆటో డ్రైవర్లకు కమిషనర్ అవగాహన కలుగజేశారు. భారీ వర్షాలు వరదల కారణంగా గోదావరి ఉధృతికి బ్రిడ్జిపేట వాసులను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి 3,000 రూపాయలతో పాటు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు అన్నారు. శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి ఆలయం దగ్గరలో ఉన్న చందాసత్రం పునరావాస కేంద్రంలోని గోదావరి వరద బాధితులను బియ్యం, నిత్యావసర వస్తువులను స్థానిక నాయకులు అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకొని అధికారులను అప్రమత్తం చేసి బ్రిడ్జిపేట ఇతర లోతట్టు ప్రదేశాల్లో ఉన్న వరద బాధితులను పునరావాస కేంద్రాలను చందాసత్రం, ఆల్కట్ గార్డెన్స్లో వసతి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. వీరందరికీ నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సౌకర్యాన్ని కల్పిస్తున్నామని అన్నారు. శాసనసభ సమావేశంలో వరద బాధితులను ఆదుకోవాలనే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించారని అన్నారు. గతంలో పునరావాసంలో ఉన్న వారికి 2,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారని ప్రస్తుతం దాన్ని 3,000 చేసి అందిస్తున్నామని అన్నారు. దీంతో పాటు మరో 2,000 రూపాయలు విలువగల నిత్యావసర వస్తువులు, ఒక్కొక్క కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్ పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు, 5 నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని అన్నారు. వరద బాధితుల అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే వరద బాధితులను ఆదుకునే విధంగా ఆర్థిక సహాయాన్ని అందించారని అన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బాధితులను పరామర్శించి వారి యొక్క ఇబ్బందులు తెలుసుకున్నామని అన్నారు. వీరికి కావలసినటువంటి సదుపాయాలను సమకూరుస్తామని తెలియజేశారు. శాసనసభ్యుల వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు తదితరులు ఉన్నారు. వరద బాధితులు ఏదైతే ఉన్నారో బ్రిడ్జ్ లంక కింద ఉంటారో వాళ్ళందరినీ కూడా రాజమండ్రి సిటీలో పునరావాస కేంద్రానికి తీసుకురావడం జరిగింది. వరద ఒక లెవెల్స్ పెరిగినప్పుడు తక్షణమే అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరినీ కూడా కొంతమందిని చందాసత్రంలో పెట్టున్నాం, కొంతమందిని ఆల్కాట్ గార్డెన్స్లో కూడా ఒక కమ్యూనిటీ హాల్లో పెట్టున్నాం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా నాణ్యమైన భోజనం అన్నీ కూడా ప్రభుత్వ తరపు నుంచి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే మొన్న అసెంబ్లీలో ఇలాగా వరద ప్రభావం వల్ల ఇబ్బందులు పడిన కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఇవ్వాలన్నది మరి సభ్యులందరూ కోరగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని గతంలో 2,000 ఇచ్చేవారు కుటుంబానికి, దాన్ని పెంచి 3,000 రూపాయలు ఇస్తూ రేషన్ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, ఒక నూనె ప్యాకెట్, బంగాళదుంపలు 1 కేజీ, ఉల్లిపాయలు 1 కేజీ, ఇవన్నీ కూడా సుమారు 2,000 రూపాయలు ఉండొచ్చు. 3,000, 2,000 కలిపి 5,000 రూపాయలు ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేగా నేను, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరూ ఈరోజు చందాసత్రంలోని వరద బాధిత కుటుంబాలందరికీ కూడా ఆ ప్రభుత్వం నుంచి అందించే కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే వారికి ప్రతిసారి కూడా అలా జరిగినప్పుడు విజ్ఞప్తి చేస్తూ ఉంటాం, అక్కడి నుంచి రండి, శాశ్వత కట్టడాలు కడతా ఉన్నాం, వచ్చి అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి.
వరద వచ్చినప్పుడు మీరు ఇబ్బందులు పడి వారు కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇల్లులన్నీ కూడా పోతూ ఉన్నాయి. ఆ ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం రమ్మన్నాం. కానీ వాళ్ళు గోదావరి మాత్రం నమ్ముకొని ఉన్నవారు, గోదావరి బిడ్డలు. టెంపుల్ టూరిజంగా రాజమహేంద్రవరం నగరాన్ని అభివృద్ధి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్థానిక తిలక్ రోడ్లోని సాయిబాబా మందిరం వద్ద గురు పౌర్ణమిని పురస్కరించుకుని సుమారు 5,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అతిథులుగా హాజరై భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయం నిర్మించి 31 ఏళ్లు పూర్తయిందని, ప్రతి ఏటా భక్తులకు ఇలాంటి అన్నప్రసాద వితరణ నిర్వహించడం ఆలయ కమిటీ ఎప్పటి నుంచో చేస్తూ ఉందన్నారు. రాజమహేంద్రవరం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆధ్యాత్మిక కేంద్రమని అన్నారు. ఎన్నికల సందర్భంగా నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న హామీకి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. దానిలో భాగంగా ఐనవిల్లి, వాడపల్లి, అన్నవరం, ద్వారకా తిరుమలను కలుపుకొని టెంపుల్ సర్క్యూట్గా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లామని అన్నారు. ఈ విషయంపై మంత్రి కందుల దుర్గేష్ కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు. రానున్న పుష్కరాల నాటికి టెంపుల్ టూరిజం పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని తాము వమ్ము చేయమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అప్పారావు మాట్లాడుతూ ఇక్కడి ఆలయ ధర్మకర్తల మండలి భక్తులకు సేవ చేస్తుందన్నారు. ప్రతి ఏటా 6 సార్లు అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుందన్నారు. అయితే గతంలో కొంతమంది తమపై లేనిపోని ఆరోపణలు చేశారని, వాటిని ఎవరూ నమ్మరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. 31 సంవత్సరాలు కూడా దైవ కార్యక్రమాలతో పాటు అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క దేవాలయం కమిటీ వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు గురు పౌర్ణమిని పురస్కరించుకొని సుమారు 5,000 మంది భక్తులకి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో రావడం, ఆ దేవుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వారి దేవుడి యొక్క ఆశీస్సులు పొందడం జరుగుతూ ఉంది. అలాగే రాజమహేంద్రవరం అనగానే మనకు గుర్తొచ్చేది ఈ యొక్క సాంస్కృతిక రాజధానితో పాటు దేవాలయాలు, ఆధ్యాత్మిక ఆలోచనతో కార్యక్రమాలతో ఎప్పుడు కూడా ఈ నగరం విరజల్లుతూ ఉంటుంది. అలాంటి ఈ యొక్క కేంద్రాన్ని, రాజమహేంద్రవరం ఒక కేంద్రంగా దేవాలయాలని ఒక టెంపుల్ టూరిజం సర్క్యూట్ కింద చేయాలన్నది ఒక మంచి ఆలోచన ఎన్డీఏ కూటమిది. దాంట్లో భాగంగా మేము ఎన్నికలకు వెళ్ళే ముందే చెప్పాం, రాజమహేంద్రవరాన్ని కేంద్రంగా ఒక ఐనవిల్లు కానీ, వాడపల్లి కానీ, చిన్న తిరుపతి కానీ, అన్నవరం కానీ ఒక టూరిజం సర్క్యూట్ కింద చేసి భక్తులందరూ కూడా ఆధ్యాత్మికంలోని తేలాడే విధంగా మంచి కార్యక్రమం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది. తిలక్ రోడ్లోని శ్రీ షిరిడి సాయి రామ మందిర్ నిర్మాణం చేసి 31 సంవత్సరాలు పూర్తయింది. ఈ గుడిలో ఏమీ అవినీతి జరగనివ్వకుండా పేద ప్రజలకి పట్టెడు అన్నం పెట్టే విధంగా రోజు అన్నదానం చేస్తూ సంవత్సరంలో 6 సార్లు అన్నదాన కార్యక్రమం భారీగా పెడతాం. ఈ గుళ్ళో పెట్టినట్టుగా ఏ గుళ్ళో కూడా పంచభక్ష పరమాన్నాలతో భోజనాలు పెట్టే దాఖలా నేను చూడలేదు. గతంలో నేను లెక్చరర్గా ఉన్నప్పుడు మా అబ్బాయి చిన్నపిల్లోడు, మీ ఎమ్మెల్యే గారు ఎల్కేజీ చదువుతున్నప్పుడు సాయిబాబా గుడి ధవళేశ్వరం వెళ్ళి చూసి నాకు మనసులో కోరిక ఉండేది, రాజమండ్రిలో కడితే ఎట్లా ఉంటుందని. అప్పుడు ఆ గుడికి ఆ రోజు 2,000 డొనేషన్ ఇచ్చాను. ఆ రోజుల్లో ఇస్తే అదే పెద్ద ఎక్కువ బోర్డులో ఫస్ట్ పేరు నాది ఉండేది. తర్వాత చాలామంది వచ్చారు. అది పక్క పెడితే ఇక్కడ మాత్రం సాయి రామ మందిర్తో పాటు ఇక్కడ నన్ను ఈ నిర్మాణం చేపట్టేటప్పుడు ప్రెసిడెంట్గా ఉండి మీరే చెయ్యండి అని అంటే, నేను నాకు తెలిసిన సర్కిల్లో అందరినీ కూడా డొనేషన్లు అడిగి భారీగా కట్టాం. తర్వాత మేము చేస్తున్న విధి విధానాలకి ఇక్కడ మా రాజుగారు, ఈయన మేము ఈ వరుసకి బావగారు అని పిలుస్తాను. ఈయన ఇంకా చాలామంది, ఈ వేణు, వీళ్ళందరూ కూడా చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ
ఎక్కడ అవినీతి జరగనివ్వకుండా సింగిల్ పైసా కూడా వేస్ట్ అవ్వకుండా కాపాడుతూ వస్తున్నారు. అందుగురించనే రాజమండ్రికి ఇది ఒక అడ్రస్ అయిపోయింది. అది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆనంద్ రీజెన్సీ కాటన్ సెమినార్ హాల్లో డిజైనింగ్ థింకింగ్ పై ఒకరోజు ఫ్యాకల్టీ వర్క్షాప్ నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని 25 కళాశాలల నుంచి 35 మంది అధ్యాపకులు ఈ వర్క్షాప్నకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రీసోర్స్ పర్సన్గా ప్రొఫెసర్ దువ్వూరి సత్యనారాయణ హాజరు కాగా, యూనివర్సిటీ నుంచి డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ శివశంకర్, అసిస్టెంట్ డైరెక్టర్ వివిఎస్ ప్రదీప్, ఏరియా మేనేజర్, స్టేట్ హెడ్ ఆఫ్ అడ్మిషన్స్ చెరుకూరి శ్రీను విచ్చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తెచ్చిన జాతీయ విద్యా విధానంలో భాగంగా డిజైన్ థింకింగ్ కోర్స్కి విశేష ఆదరణ వస్తుందని వెల్లడించారు. తమ యూనివర్సిటీలో ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థులకు ఇప్పటికే బోధన జరుగుతోందని అన్నారు. సొంతంగా ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఈ కోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నూతనంగా వినూత్నంగా అర్థమయ్యేలా చెప్పడం కూడా ఈ కోర్సులో భాగమని తెలిపారు. Good morning, everyone. We are a team from SRM University, Andhra Pradesh. So we are here in this great city of Rajahmundry to organize a workshop on design thinking. So design thinking is a tool which have been prescribed in national education policy to help students cope up with the various challenges they face. So as SRM University, Andhra Pradesh, we have 3 schools: School of Engineering and Sciences, Pari School of Business, and Ishwari School of Liberal Arts. So this is a technique we teach our students and prepare them for their careers post their student life. And we have seen the advantages students are reaping through this benefit, and we felt, yes, this is the right technique which have been prescribed in national education policy. We have to share with our fellow educators so that the same knowledge can be passed on to the students and everyone can benefit. So with that as the objective, we are organizing a faculty development program on design thinking here in Rajahmundry, where we were fortunate to have around 35 faculty from 25 different UG colleges, both engineering and degree and BBA from East and West Godavari districts. ఈ మధ్యకాలంలో చాలా ముఖ్యమైన సబ్జెక్ట్గా తయారవుతోంది. ఈ డిజైనింగ్ అనే ఒక మెథడాలజీని తయారు చేయడానికి కారణం, చాలాసార్లు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వాడికి తిన్నంగా ఒక సమస్యకి సొల్యూషన్ దొరకదు. అలాంటి సొల్యూషన్ లేని సమస్యలను సాధించడానికి లేదా వాటిని సాల్వ్ చేయడానికి డిజైన్ థింకింగ్ చాలా ఉపయోగపడుతుంది. డిజైన్ థింకింగ్ 3 ముఖ్యమైన ప్రిన్సిపల్స్ మీద తయారైంది. ఒకటి హ్యూమన్ సెంట్రిసిటీ, అంటే తను ఏ పని చేసినా కూడా తన కోసం చేయకుండా తన ఆలోచన పక్కవాడి ఆలోచనలన్నీ కలుపుకొని అందరి ఆలోచనతో చేయాలి, అంతేకాని తన ఆలోచనతో చేయకూడదు. రెండోది ఇన్నోవేషన్, అంటే కొత్తదనం తీసుకురావాలి, అంతేగాని ఉన్నది ఉన్నట్టుగా చేయకుండా ప్రతిసారి కొత్తదనం తీసుకురావాలి. మూడోది ఐటరేషన్, అంటే చేసిన పని ఇలాగే ఉండాలన్నప్పుడు ఫ్లెక్సిబిలిటీ తీసుకురావాలి. ఎప్పుడైతే ఒక పని నలుగురు ప్రజలు దాని స్టేక్ హోల్డర్స్ని కనెక్ట్ చేసుకుని తయారై అది ఇన్నోవేషన్ అన్నప్పుడు, దాని ఐటరేషన్ వచ్చినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇండియాలో చాలా పాపులర్ అవడంతో మా యూనివర్సిటీ SRM యూనివర్సిటీలో మా విద్యార్థులందరికీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి, సైన్స్ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఈ సబ్జెక్ట్ మేము టీచ్ చేస్తున్నాం. అండ్ దీనికోసం నా పేరు సత్యనారాయణ, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్. నేను ఈ కోర్స్ కోసం హార్వర్డ్ నుంచి ఆన్లైన్ కోర్సులో డిప్లొమా తీసుకున్నాను. సో ఈ కోర్స్ వల్ల పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అది కాకుండా వీళ్ళలో సొంతంగా ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వదలుచుకున్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వల్ల ఎంతో పైకి వస్తారు. అందుకని మేము డిజైన్ థింకింగ్ మా మ్యాండేటరీగా అందరి పిల్లలకి నేర్పిస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఎర్రకాలువ వరద ముంపు నివారణకు ఆధునీకరణ పనులను చేపడతాం. వరద ప్రాంతాల్లో మంత్రుల బృందం పర్యటన. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు సమగ్ర ప్రణాళిక.
ఆక్రమణల విషయంలో తొలగింపు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వరరావుతో కలిసి నగరంలో తనిఖీలు చేపట్టాం. కమిషనర్ కేతన్ గర్గ్. వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ. 25 కిలోల బియ్యం, ఇతర సరుకులు అందజేద్దాం. బాధితులకు అండగా ఉంటాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.